ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. ధమాకా వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతర సినిమాతో హిట్ కొడతాడనే హోప్ క్రియేట్ అయింది. కాకి సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దీంతో ఇక రవితేజ హిట్ కొట్టడం జరగదు అనుకున్నారు. అటు ఫ్యాన్స్ కూడా తమ హీరో హిట్ ఎప్పుడు కొడతారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలోనే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అనౌన్స్ చేశారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డు రవితేజది. అదే కాన్ఫిడెన్స్ తో ఈసారి సంక్రాంతికి జనవరి 13న భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి ఆట నుండే హిలీరియస్ కామెడీ ఫిలిం అనే టాక్ ను ఆడియన్స్ నుండి రాబట్టింది. ఈ సినిమా దాదాపు 6 ఏళ్లగా హిట్ లేని రవితేజకు సాలిడ్ హిట్ అందించింది భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ వింటేజ్ కామెడీ సాంగ్స్, డాన్స్లతో అలరించాడు. అటు ఓవర్సీస్ ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకు సూపర్ టాక్ అందుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కు మంచి స్పందన వస్తుంది. రవితేజ గత సినిమాల ప్రభావంతో స్లో స్టార్ట్ అందుకున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇక నుండి కలెక్షన్లు గట్టిగానే ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది.